చెల్లించిన మన కేటీఆర్ గారు ఇవాళ హైదరాబాద్లో ఢిల్లీలో జరిగిన సంఘటనలకు నిరసనగా సాలిడారిటీగా ఇవాళ హైదరాబాద్లో ఇవాళ ఈ ధర్నా చౌక్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కేటీఆర్ గారు 50వ పుట్టినరోజు అయినప్పటికీ కూడా ఢిల్లీలో ఒక పక్క భవిష్యత్తు విద్యార్థులందరికీ గాయమైతే ఇవాళ బర్త్డే నిర్వహించుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ బర్త్డే కార్యక్రమాలు పక్కకు పెట్టి ఇవాళ మన కోసం ఈ రాష్ట్ర విద్యార్థుల కోసం దేశంలోని యువత కోసం ఇక్కడికి వచ్చిన కేటీఆర్ గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భవన్ నాయకులకు విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు వేదిక మీద ఉన్న పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విప్లవ కవి శివసాగర్ అంటాడు, విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు, పోటెత్తున నెత్తుడి కెరటాల ఎగిసే విద్యార్థుల సాహసం చవి చూడని నేల లేదు, విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే అని చెప్పి కవి శివసాగర్ అన్నట్టు ఇవాళ ఈ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం ఇవాళ కేటీఆర్ గారు ఇవాళ నిరసన దీక్షకు ఇవాళ ఇందిరా పార్కు రావడం జరిగింది. విద్యార్థి మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా పాశవికంగా చేస్తూ ఉన్నది. విద్యార్థులు ఢిల్లీలో ప్రజాస్వామ్యం పేరు మీద విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తూ అమ్మాయిలను కూడా చూడకుండా విద్యార్థులను గాయం చేయించిన పాపం ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. అదేవిధంగా నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇస్తే ఆ హామీని అమలు చేయాలని చెప్పి చిక్కడపల్లి చౌరస్తాలో చిక్కడపల్లి లైబ్రరీ వద్ద అదేవిధంగా ఎల్బీ నగర్ లో విద్యార్థులందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మాకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి విద్యార్థులు దండాలు రాస్తారోకాలు వేస్తే ఢిల్లీలో మోడీ ఏ విధంగానైతే విద్యార్థుల మీద దాడి చేపించిందో ఇవాళ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు అదే విధంగా లాఠీ చార్జ్ చేయించి విద్యార్థుల మీద కేసు పెట్టించిన పాపం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకనే ఈ 2 పార్టీల నాయకులు విద్యార్థి వ్యతిరేకులుగా యువత వ్యతిరేకులుగా ఇవాళ ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల ముందు యువత కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత లాఠీలతోని ఇవాళ భయంకరంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా మనందరం పోరాటం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడైనా ఈ యువతకు తక్కువ అంచనా వేసి యువత మీద నిర్బంధం విధిస్తే అదే యువత ఆ రాజ్యాలను కిందికి తిప్పిన చరిత్ర ఇవాళ ప్రపంచంలో ఉన్నది. ఇవాళ ఈజిప్టులో హోస్ని ముబారక్ను గద్ద దింపింది మనలాంటి యువత అనే విషయాన్ని కలిపి గుర్తు చేసుకున్నా. అదేవిధంగా లిబియాలో గడాఫీని దించింది కూడా ఇలాంటి యువత అనే విషయాన్ని గుర్తు చేసుకున్నా. అదేవిధంగా ఉగాండాలో అమీన్ లాంటి వాళ్ళని కూడా గద్ద దింపింది కూడా మన యువత అనే విషయాన్ని మీకు గుర్తు చేసుకున్నా. అందుకే యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిల్వచాలదు. మోడీ ప్రభుత్వం ఉండదు, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేసుకున్నా. అందుకనే విద్యార్థులారా, ఇవాళ మన కోసం ఇవాళ కేటీఆర్ గారు తన బర్త్డేని ఇవాళ బంద్ చేసుకున్నాడు. కేసీఆర్ గారు కూడా 2015 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి తుమ్మిడిహట్టి వద్ద నీళ్ల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి పోయి ఆ రోజు కూడా కేసీఆర్ గారు తన బర్త్డే కార్యక్రమాన్ని పక్క పెట్టుకున్నాడు. అదే పరంపరలో మన కేటీఆర్ గారు కూడా ఇవాళ ఈ రాష్ట్ర యువత కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం జన్మదిన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కానీ పార్టీ నాయకులతో కానీ జరుపుకోకుండా ఇవాళ మన కోసం యువత కోసం వచ్చినట్టనే ఇవాళ విద్యార్థుల పట్ల యువకుల పట్ల మన కేటీఆర్ గారికి ఎంత ప్రేమ ఉండాలనే విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నా. దయచేసి మీటింగ్ అయ్యే వరకు కూడా అందరూ సహకరించాలి. మన మీటింగు చాలాసేపు ఉంటుంది. దయచేసి విద్యార్థులు కెమెరాలకు అడ్డంగా ఉన్నారు, వాళ్ళంతా పక్క జరపాలి. కూర్చోండి ప్లీజ్, అందరు కూర్చోండి. ఇప్పుడు నీటు దాదాపు 1-2 సార్లు నీటు రాస్తే నష్టపోయిన విద్యార్థులు కూడా ఇదే వేదిక మీద ఉన్నారు కాబట్టి వాళ్ళతోనే మనం మాట్లాడదాం. ఇప్పుడు గత కొంతకాలంగా ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇవాళ నీటికి వ్యతిరేకమైన పోరాటంలో కూడా
మన తెలంగాణ బిడ్డ ఈ ప్రాంతం నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా మన నీటి విద్యార్థుల తరఫున గలాన్ని పిలిపించిన సోదరి జాన్వీని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.